ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తమ సొంత మైదానంలో తొలిసారిగా విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది 6వ విజయం. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లింది. మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిచినా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు మిగిలిన 5 మ్యాచ్ల్లో అన్ని గెలిచినా 99% ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్పై హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. తన పేరుకు తగ్గట్టుగానే ఈ సీజన్లోనూ విరాట్ కోహ్లీ ఒక మెషిన్ లాగే చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 5 హాఫ్ సెంచరీలు కొట్టిన కింగ్ కోహ్లీ ఆర్సీబీను ముందుండి నడిపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా విరాట్ కోహ్లీ 2 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం గమనార్హం. కోహ్లీకి తోడుగా దేవదత్ పడికల్ కూడా హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఇక బౌలింగ్లో పేసర్ జోష్ హాజెల్వుడ్ అయితే విజృంభించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఓడిపోయే మ్యాచ్లో ఆర్సీబీని గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ మాత్రం మరోసారి గెలుపు ముంగిట బోల్తా పడింది. మొత్తంగా ఈ మ్యాచ్లో 6 రికార్డులు కూడా నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులతో పాటు మ్యాచ్లో నమోదైన రికార్డుల గురించి తెలుసుకోవడానికంటే ముందుగా ఒకసారి మ్యాచ్ గురించిన స్కోర్ కార్డును గురించి షార్ట్గా తెలుసుకుందాం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. కింగ్ విరాట్ కోహ్లీ 166 స్ట్రైక్ రేట్తో 42 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఈ సీజన్లో కోహ్లీకి ఇది 5వ హాఫ్ సెంచరీ. మొత్తంగా చూసుకుంటే ఐపీఎల్లో 60వది. 185 స్ట్రైక్ రేట్తో 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు దేవదత్ పడికల్. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. పడికల్కు ఈ సీజన్లో ఇది వరుసగా 2వ హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో 11వది. కోహ్లీ పడికల్ కలిసి 2వ వికెట్కు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. 23 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు ఫిల్ సాల్ట్. టీమ్ డేవిడ్ 15 బంతుల్లోనే 23 పరుగులు చేయగా 10 బంతుల్లోనే 20 పరుగులు చేసిన జితేష్ శర్మ నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ రజత్ పటిదార్ 1 పరుగు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో సందీప్ శర్మ 2 వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ వసీంద అసరంగా తల వికెట్ తీశారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ సీజన్లో రాజస్థాన్కి ఇది వరుసగా 5వ ఓటమి. ఒకానొక దశలో ఆర్సీబీ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సీనియర్ పేసర్ జోష్ హాజెల్వుడ్ ఆర్సీబీని గెలిపించాడు. డెత్ ఓవర్లలో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 కీలక వికెట్లు తీశాడు. కీలకమైన ధ్రువ్ జురేల్, హెట్మేర్, ఆర్చర్ను అవుట్ చేశాడు. ముఖ్యంగా చివరి 2 ఓవర్లలో 18 పరుగులు అవసరమైన దశలో 19 ఓవర్లో బౌలింగ్ చేసిన హ్యాజిల్వుడ్ ఒకే ఒక్క పరుగు ఇచ్చి చెలరేగుతున్న ధ్రువ్ జురేల్తో పాటు ఆర్చర్ను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం మరోసారి గెలుపు ముంగిట బోల్తా పడింది. రాజస్థాన్ జట్టులో 257 స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లోనే 49 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. 138 స్ట్రైక్ రేట్తో 34 బంతుల్లో 47 పరుగులు చేశాడు ధ్రువ్ జురేల్. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. నితీష్ 28, రియన్ పరాగ్ 22, శుభం దుబే 12, వైభవ్ సూర్యవంశీ 16, హెట్మేర్ 11 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చిన హ్యాజిల్వుడ్ 4 వికెట్లతో చెర్రేగాడు. కృణాల్ పాండే 2 వికెట్ తీశాడు. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ తలా వికెట్ తీశారు. జోష్ హాజెల్వుడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 6 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, అన్ని రకాల టీ20ల్లో ఓటప్ బ్యాటింగ్ చేసినప్పుడు 50+ స్కోర్ సాధించడం విరాట్ కోహ్లీకి ఇది 62వసారి. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఓటప్ బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 61 సార్లు 50+ స్కోర్లు సాధించిన పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. రికార్డ్ నెంబర్ 2, టీ20లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 3500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో అన్ని రకాల టీ20 క్రికెట్లో ఒక మైదానంలో 3500 పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రికార్డ్ నెంబర్ 3, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దేవదత్ పడికల్ టీ20లో 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. రికార్డ్ నెంబర్ 4,
ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మోటి బంతిని రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6 బాదాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతిని అత్యధికంగా 3 సార్లు 6 కొట్టిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇతర బ్యాటర్లు ఎవరు కనీసం 2 సార్లు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు. రికార్డ్ నెంబర్ 5. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధికంగా 37 సిక్స్లు కొట్టిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. చివరగా రికార్డ్ నెంబర్ 6. ఈ మ్యాచ్లో తీసిన 4 వికెట్లతో ఐపీఎల్లో జోష్ హాజెల్వుడ్ 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు జోష్ హాజెల్వుడ్ 36 మ్యాచ్లు ఆడాడు. దీంతో ఐపీఎల్లో మ్యాచ్ల పరంగా వేగంగా 50 వికెట్లను పూర్తి చేసుకున్న 5వ బౌలర్గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి విరాట్ కోహ్లీ ఆర్సీబీ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.